ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యల కారణంగా ఈ రాష్ట్రంలోని కొన్ని వర్గాల్లో ఈ కూటమి ప్రభుత్వం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళంతా ఒక మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు ఓటు బ్యాంకు కోసం అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్న మహాసేన రాజేష్ మందకృష్ణ మాదిగ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మీద చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన కొన్ని విషయాల్ని కీలక విషయాలను కూడా చెప్తున్నారు. అతి భారీగా తెలుగుదేశం పార్టీకి ఓటర్లను దూరం చేసేందుకు వీళ్ళు శకునుల్లాగా కోవర్టుల్లాగా పనిచేస్తున్నారని కూడా మహాసేన రాజేష్ ఆరోపిస్తూ ఉన్నారు. కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా రఘురామకృష్ణంరాజు పైన చేశారు. అసలు రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి మీద ఏం పోరాటం చేశారు, ఎందుకు పోరాటం చేశారు, తన వ్యక్తిగత విభేదాలతో ఆయన పోరాటం చేశారే కానీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారా ఆఖరి నిమిషం వరకు అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ఇగో మాటల కారణంగానే రఘురామకృష్ణరాజుకు ఏ పార్టీ కూడా ఎన్నికల ముందు టికెట్ ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని కూడా మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు. మహాసేన రాజేష్ అభ్యంతరం ఏంటంటే మందకృష్ణ మాదిగ రఘురామకృష్ణరాజు పైన కొద్ది రోజుల క్రితం మందకృష్ణ మాదిగ ఒక మీటింగ్లో ఎస్సీ వర్గీకరణకు జగన్ వ్యతిరేకంగా ఉన్నారంటూ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు జగన్ వ్యతిరేకమని. ఈ ఎస్సీ వర్గీకరణ ఏంటి? మాదిగలు మాలల మధ్య ప్రధానంగా ఉంది. మాలలంతా ఎస్సీ వర్గీకరణ చేయకూడదని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మాదిగలు ఎస్సీ వర్గీకరణ జరగాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మందకృష్ణ మాదిగల తరఫున ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు అంటూ మాట్లాడారు. ఈ అంశం పైన మహారాజేష్ వాదన ఏంటి అంటే మాలల్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేసేలాగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని ఈయన మాట్లాడడం వల్ల ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాలలంతా జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్గా ఉన్నారు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తూ మాలలందరినీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ వైపు వెళ్ళిపోయేలాగా మందకృష్ణ మాదిగ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాలలంతా వెళ్ళిపోతే కేవలం మాదిగలు మాత్రమే మిగిలితే అప్పుడు ఇక్కడ తన మాటకు బాగా చెల్లుబాటు ఉంటుంది ఈ ప్రభుత్వంలో అన్న ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే మందకృష్ణ మాదిగ ఇలా తెలుగుదేశం పార్టీకి మాలల్ని దూరం చేసేలాగా వ్యవహరిస్తూ ఉన్నారని మహాసేన రాజేష్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక కోవర్ట్ ఆపరేషన్ లాగా ఉంది అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. నిజానికి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును నిరసిస్తూ మాలలు చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇక రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్కి వచ్చేసరికి ఆయన కొద్ది రోజుల క్రితం కొందరు దళిత యువకులు అంబేద్కర్ ఫ్లెక్సీని ఒక చోట ఏర్పాటు చేస్తే దాన్ని వెళ్ళి తొలగించారు. సరే, దాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది అన్న దానిపైన ఆయన వాదన ఆయన ఉంది, వీళ్ళ వాదన వీళ్ళది ఉంది. నేను చించలేదు అంటున్నారు రఘురామకృష్ణంరాజు, కానీ చించేశారు అని వీళ్ళు యువతల వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు అంటున్నారు దళితులు. దీంట్లో ఏం జరిగింది? ఆ తర్వాత రఘురామకృష్ణంరాజు వివరణ ఇస్తూ అసలు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఆమోదిస్తూ తీర్పు ఇచ్చింది, ఆ తీర్పును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలపడం ఏంటి అని కూడా ప్రశ్నించారు. ఏది ఆ ఫ్లెక్సీని తొలగించిన ఎపిసోడ్ పైన మాట్లాడుతూ. దాంతోపాటు క్రైస్తవులకు సంబంధించి దళిత క్రైస్తవులకు సంబంధించి వాళ్ళ సర్టిఫికేట్లను కూడా ఆయన ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్ పైన మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అభ్యంతరం తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసన తెలపడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఆయన కూడా మాలల్ని పార్టీకి పరోక్షంగా దూరం చేస్తూ ఉన్నారు. మాలలు అక్కడ నిరసన తెలుపుతూ ఉన్నది, అలా తెలపకూడదు అని అంబేద్కర్ ఫ్లెక్సీని ఆయన చించేశారని మహాసేన రాజేష్ చెప్తున్నారు. అలా చేయడం ద్వారా ఈయన కూడా అటు క్రైస్తవుల పట్ల క్రైస్తవుల్లోనూ ఇటు మాలల్లోనూ తెలుగుదేశం పార్టీ మీద విపరీతంగా వ్యతిరేకత పెంచుతూ ఉన్నారు. మందకృష్ణ మాదిగ రఘురామకృష్ణరాజు వీళ్ళిద్దరూ ఒక కోవర్టులాగా వైసీపీ కోసం పనిచేస్తున్నారేమో అన్న అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో మాలలు దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే పరిస్థితి వచ్చేసింది. మొన్నటి ఎన్నికల్లో ముస్లిమ్స్, క్రైస్తవులు, మాలలు వీళ్ళంతా పెద్ద పెద్ద సెక్షన్లుగా ఉన్న వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేశారు. అందువల్లనే అసాధారణ స్థాయిలో కొన్ని చోట్ల మెజారిటీలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రధానమైన ఈ బలమైన 3 వర్గాల్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేసేలాగా మందకృష్ణ మాదిగ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి ఉంది అన్నది మహాసేన రాజేష్ వాదన. అసలు రఘురామకృష్ణంరాజు కొన్ని వర్గాలకు కొన్ని మతాలకు వ్యతిరేకంగా ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారని కూడా మహాసేన రాజేష్ ప్రశ్నిస్తూ ఉన్నారు. రఘురామకృష్ణంరాజు దళిత క్రైస్తవులకు సంబంధించిన సర్టిఫికేట్లపైన మాట్లాడిన అంశంపై మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా చాలా తీవ్రంగా స్పందించారు.
నీకు చెప్పి మరీ సర్టిఫికెట్ల మీద పేర్లు పెట్టుకుంటారంటూ కూడా ఎద్దేవా చేశారు. నువ్వే పెద్ద రౌడీ అనుకుంటున్నావా, ఇదివరకే పోలీసులు నిన్ను కొట్టారు అంటూ కూడా హర్ష కుమార్ కూడా చాలా తీవ్రంగా స్పందించారు. అయితే మహాసేన రాజేష్ తనను మందకృష్ణ మాదిగను వైసీపీ కోవట్టులుగా అభివర్ణించడంపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా తీవ్రంగా స్పందించారు. కొందరు పడిపోయిన వ్యూస్ను పెంచుకునేందుకు ఇలా తమ పైన లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా పేరెత్తకుండానే మహాసేన రాజేష్ను ఉద్దేశించి రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఏబిఎన్ ఛానల్ వేదికగా వాళ్ళ కులాన్ని మతాన్ని చూసి మనం గజగజ వణికిపోతూ ఉండాలా మరి అంటూ కూడా రఘురామకృష్ణరాజు తీవ్రంగా స్పందించారు. సో మొత్తం ఎపిసోడ్ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఈ అంశం చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి నెయ్యి విషయంలో కేవలం దాన్ని ఒక వివాదంలా ఒక ఇష్యూలాగా కాకుండా దాన్ని వీలైనంత వరకు మతపరమైన కోణంలోనికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడుతూ ఉన్నారు. అందరినీ హిందువులంతా రోడ్ల మీదకి రావాలి కదా, అదే ఒక చర్చిలోనో ఒక మసీదులోనో జరిగి ఉంటే దేశం అట్టుడికిపోయేదని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు హిందువులంతా రోడ్డు మీదకి రావాలి అని. మరి హిందువులంతా రోడ్డు మీదకి వచ్చేసి ఆ తర్వాత ఏం చేయాలి అన్న దానిపైన కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం లేదు. హిందువులంతా రోడ్ల మీదకి వచ్చి మైనార్టీల మీద దాడులు చేసి వాళ్ళందరినీ తరిమేయాలన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశమా అని హర్ష కుమార్ కూడా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆవేశం చూస్తే ఒక అర్ధరహితంగా, ఒక బేస్ లేకుండా, ఒక లక్ష్యం అంటూ లేకుండా కేవలం ప్రజల్ని రెచ్చగొట్టడానికే ఆయన మాట్లాడుతూ ఉన్నారనేది కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి స్పష్టంగానే అర్థమవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు అయితే ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని విమర్శించారు. దాని ద్వారా తెలుగుదేశం పార్టీ వైఖరి మాలలకు వ్యతిరేకంగా ఉంది అన్న అభిప్రాయం అయితే స్పష్టంగా జనాల్లోనికి వెళ్తోంది. చంద్రబాబు నాయుడుకు మందకృష్ణ మాదిగ మద్దతు ఇచ్చారు ఎన్నికల్లో కూడా. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడం ద్వారా మాలలకు సపోర్టుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 50 లక్షల మంది మాలలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చూసిన తర్వాత, మందకృష్ణ మాదిగ చేస్తున్న ప్రకటనలు చూసిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వైఖరి చూసిన తర్వాత ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో మాలలంతా తెలుగుదేశం పార్టీకి నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. క్రైస్తవులంతా తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కంప్లీట్గా వెళ్ళే అవకాశం ఉంది. మొన్న ఎన్నికల్లో ఈ 3 వర్గాలు ఓట్లేశాయి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలు కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేశారు. ఇప్పుడు ఈ 3 ప్రధాన వర్గాలు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేలాగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. ఇది అభ్యంతరకరం అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులు అంటే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఒకలా స్పందిస్తూ ఉంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఒకలా స్పందిస్తున్నారు. పైగా రఘురామకృష్ణరాజు నేను ఏబిఎన్ డిబేట్లో వాళ్ళ కులం మతం చూసి గజగజ వణుకుతూ ఉండిపోవాలా ఇదేంటి అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎవరు వెనక్కు తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. సో మాలలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీకి మద్దతుగా ఉన్న వ్యక్తులు, కూటములు లైన్ తీసుకుంటున్నాయి అన్న అభిప్రాయం అయితే జనాల్లోనికి వెళ్తోంది. దీని ప్రభావం తెలుగుదేశం పార్టీ పైన రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే ఆందోళనను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు.